ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ, కలిగే లాభాలు ఎక్కువ. రసాయనాలతో నిస్సారంగా మారిన నేలకు కూడా సహజ సాగు పద్ధతుల ద్వారా పునరుజ్జీవం కల్పించవచ్చు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఇదే విషయాన్ని ఆచరణలో చేసి చూపారు. ప్రకృతి విధానంలో వేరుశెనగ సాగు చేస్తున్న ఆయన జీవం కోల్పోయిన మట్టిలో గో ఆధారిత సేద్యం ద్వారా తిరిగి బంగారు పంటలు పండించగలుగుతున్నారు. దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. అధిక దిగుబడి ఇచ్చే వంగడాల మాయలో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారమవడం, చీడపీడల ఉధృతి పెరగటం వల్ల దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి, మరోవైపు కూలీల కొరతకు తోడు సాగు భారం రైతును వెన్నాడుతోంది. ఈ పరిస్థితులను అనుభవం ద్వారా తెలుసుకున్న ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదుర్తి గ్రామానికి చెందిన రైతు రామారావు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం అనుకున్నారు. తనకు తెలిసిన మిత్రుల ద్వారా గో ఆధారిత వ్యవసాయంలో శిక్షణ తీసుకుని పంటల సాగు చేపట్టారు. అంతేకాకుండా ఇంట్లో కిచెన్ గార్డెన్ కూడా పెంచుతున్నారు. అయితే మొదట్లో శ్రమ పెరగడం, దిగుబడులు తగ్గినా వెనుకడుగు వెయ్యలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా సాగు చేపట్టడంతో ఏ ఏటికాయేడు పెట్టుబడులు తగ్గుతూ దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. నేను ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలోకి రావటానికి కారణం మొదటగా మనం తినే ఫుడ్డు విషపూరితమనేది గ్రహించి ఈ గో ఆధారిత వ్యవసాయము బాగుందనేది నా స్నేహితుడు చెప్పడం జరిగింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మీద 6 గంటలు మీటింగు పాల్గొని అందుట్లో అన్ని వివరాలని నేను గ్రహించి ఒక ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం చేయవచ్చు అనేది ఆ రోజే నాకు తెలిసింది. ఆ రోజు నుంచి కూడా నేను వ్యవసాయాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత మేము 7 సంవత్సరాలు జీవామృతము కషాయాలతోనే కౌలు పొలం తీసుకొని గ్రౌండ్ నెట్ వేయటము, నాతో పాటు కొంతమంది రైతులకు కూడా ఈ విధానాన్ని చేపించడం జరుగుతుంది సార్. వరి ఎచ్చనగ వేస్తారు. వరి ఎచ్చనగా కొంతమంది రైతులతో కూడా మా పాదర్తి గ్రామంలో చేయడం జరిగింది. కూరగాయలు ఆకుకూరలు తక్కువ సార్ మా గ్రామంలో. సొంతగా ఇళ్ళకాడ వాళ్ళ మటుకి కొన్ని ఇళ్ళకాడ కిచెన్ గార్డెన్లు వేసుకొని వాళ్ళు పండించుకోవడం తింటుంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మాకు కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్నీ కూడా మా ఇంటికాడ కిచెన్ గార్డెన్లో 360 రోజులు మాకు దొరుకుతాయి. విత్తన శుద్ధి నేను బీజామృతంతో తొలిసూరు చేశాను. ఆ బీజామృతం తీసేసి మేము బూడిద, మూత్రము, ఇంగువతో ఆవు పిడకలతో తయారు చేసిన బూడిద, మూత్రము, ఇంగవ, పొడి ఇంగువ తీసుకొని మేము ఈ వేరుశెనగ గ్రౌండ్ నెట్కి ఏంటంటే బూడిద, మూత్రం, ఇంగువతో చేస్తున్నాము. ఇది బాగా నాకు అనుకూలంగా ఉంది. భూమి తొలిసూరు మేము జీవామృతంతో అంటే నీటి పారుదల ఉన్న పొలాలకేమో జీవామృతం చేసాము. నీటి పారుదల లేని పొలాలకేమో ఘన జీవామృతంతో విత్తనం వేయబోయే ముందుగా ఘన జీవామృతం చల్లి ఎకరాకు వచ్చేసి 3 క్వింటాల చొప్పున చల్లి విత్తనం ఎదబెట్టేవాళ్ళమి. ఆ తర్వాత జీవామృతము అవసరం వచ్చినప్పుడు కషాయాలు స్ప్రే చేస్తుండేవాళ్ళు. ఈ స్ప్రింక్లర్ల ద్వారా మేము వాటర్ రోజు మార్చి రోజు ఇస్తాము. అందుట్లో మనము ఈ జీవామృతం అనేది అప్పట్లో ఏం చేసామంటే స్ప్రింక్లర్ల ద్వారా వారానికి ఒకసారి లేదా 5 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళం. మేము జనవరిలో వేస్తాం సార్, 3 నెలలకు తీస్తాం సార్. ఆ తర్వాత మళ్ళీ మార్చిలో వేస్తాం సార్, మళ్ళీ గ్రౌండ్ నెట్ వేస్తాం. మార్చిలో వేసేసి ఆగస్టుకి తీస్తాం సార్. అలాగేంటంటే మేము భూమిని ఎప్పుడు కూడా ఖాళీ ఉంచకుండా ఏదో ఒక పైరుని భూమిని కప్పి ఉంచుతాం సార్. కషాయాలు కూడా వాడాల్సి వస్తుంది సార్. ఈ కషాయాలు అనేది ఏంటంటే రైతులు ఆకులు అన్నీ సేకరించేసి ఈ తయారు చేసుకోవటం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏ కాడికి మేము షాప్ ఉంది, కొంత మేము చేయగలిగాము. ఒక సంవత్సరం నేను 800 లీటర్ల దశపర్ణి కషాయం తయారు చేస్తే దాదాపు 50 కేజీల ఆకులు కోయాల్సి వచ్చింది. అలాగా నేను ఒక్కనే 50 కేజీల ఆకులు కోస్తే అందరూ అలాగా కషాయాల కోసం ఆకులు కోస్తే దొరుకుతాయా? దొరకవు. కాకపోతే ఆకులన్నీ కోస్తే మనకు ఆక్సిజన్ కూడా దొరకదు. దానికోసం ఆలోచించి నేను కొద్దిగా మార్పు చేశాను సార్. అది ఇంటికాడ ఒక 10 డబ్బాల్లో వేరుశెనగని విత్తనాలు గుచ్చేసి దాని మీద ట్రైల్ వేసాను. ఆ ట్రైల్ నాకు ఓకే అయింది. ఆకు మచ్చకి ఈ పండు ఆకు ఏంటంటే మేము పొలట మజ్జిగ చెదిలాడ గోశాల నుంచి ఆవు మజ్జిగని తీసుకొచ్చేసి ఎకరాకి 10 లీటర్ల నుంచి 15 లీటర్ల దాకా స్ప్రే చేస్తాం సార్. ఆ తర్వాత ఏంటంటే పైరు ఇలాగా బాగా మృదువుగా గట్టిగా ఉండదు సార్. ఆ కెమికల్దేమో లేతగా ఉండుద్ది ఆకు, మాదేమో గట్టిగా ఉండుద్ది. పైరుకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పైదాకా మచ్చ వచ్చేసింది సార్. మా దానికి ఆకులకి పైదాకా మచ్చ రాలేదు. 25 రోజుల కాంచి మొదలు పెడుతుంది, 35-40 రోజుల దాకా కూడా పొద్దశ వస్తుంది. ఆ పొద్దశలో ఏంటంటే మేము పొలట మజ్జిగ అనేది
చేయటం జరుగుతుంది సార్. అలాగ చేస్తే ఏంటంటే ఓడంతా కాయ అవుతుంది అనేది ఒక ఆలోచనతో ఏంటంటే పొలట మధ్య పొద్దు దశలు ఇస్తే బాగుంటుందని పాలేకర్ గారు చెప్పడం, అది మేము గ్రహించి చేసాం సార్. మేము కూడా దాన్ని గ్రహించడం వల్ల చూసాం కూడా దాన్ని. పాలు పోసుకునే దశలో కూడా మేము 60 రోజులకు ఒకసారి కూడా మళ్ళీ మేము ఈ పొలట మజ్జిగ ఇస్తున్నాము. ఇప్పుడు గతానికి ఇప్పుడు పోల్చుకుంటే నాకు పొలట మజ్జిగ ఏంటంటే పైరు కూడా బాగా గ్రోత్ వస్తుంది. నా ప్రాక్టికల్ చేసిన తర్వాత చూశాను పొలట మజ్జిగ వల్ల ఏంటంటే తెగుళ్ళను కాపాడుతుంది, రెండోది పైరు గ్రోత్ వస్తుంది, మూడోది ఈ పూతంతా మనకి ఎక్కువ భాగం కాయ కూడా కావడం జరుగుతుంది సార్. ఇలాగ ఏంటంటే చేయటం వల్ల రైతుకి ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ నేను చూశాను సార్. చాలా డిఫరెన్స్గా వస్తుంది. అంటే రైతు కషాయాలు చేసుకోలేకపోవటము, రెండోది ఈ శనగపిండి బెల్లం కూడా కెమికల్ రావటము నాకు కొద్దిగా బాధగా అనిపించేసి ఆ తర్వాత బూడిద మూత్రాన్ని తయారు చేసేసి గత 2 సంవత్సరాల నుంచి ఇత్తనం కూడా ఏంటంటే రైతు తన ఇత్తనాన్ని అమ్మేసేసి మళ్ళీ తెచ్చుకుంటున్నాడు. అలా కాకుండా మేము అదే ఇత్తనాన్ని మేము 4 సంవత్సరాల నుంచి అదే భూమిలో కూడా వేయటం జరిగింది సార్. తనకున్న పశువుల నుండి వచ్చే వ్యర్థాలను ఇటు పంటలకు ఉపయోగించడమే కాకుండా ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు రైతు. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు, ధూప్ స్టిక్స్, సబ్బుల తయారీ చేస్తున్నారు. వీటితో పాటు పంట దిగుబడులను వ్యాపారులకు అమ్మకుండా నేరుగా వినియోగదారులకు అమ్మడంతో అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ రైతు సాగు విధానాలను చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం ఆచరిస్తున్నారు. వేరుశెనగకి బాటర్ క్రాప్గా మొక్కజొన్న వేయడం జరిగినది. ఈ మొక్కజొన్న వల్ల పక్కన వాళ్ళు కొట్టే కెమికల్ మా పైరు మీద పడకుండా ఉండటానికి, రెండోది బాటర్ క్రాప్ అనేది మనకి ప్రహరీ గోడలాగా మా పంటకి రక్షణగా ఉండటానికి, పురుగులు అనేవి కూడా కొన్ని రాకుండా ఉండేదానికి కూడా ఈ మొక్కజొన్న అనేది వేయటం జరిగినది. అలాగే ప్రధాన పంటల వేరుశెనగలో వేరుశెనగ ద్విజుల దళం కాబట్టి ఏకదళం పంటను కూడా మేము అంతర పంటలుగా ప్రధాన పంటల్లో సాళ్ళుగా వేయటం జరిగింది. కొన్ని గోరుచిక్కుడు, ఇలాగ బెండ, ఇలాంటి కొన్ని రకాలని మేము అంతర పంటలుగా కూడా వేయటం జరిగింది. ఇంచుమించు నేను గతంలో ఇప్పుడు చూసింది ఏంటంటే వాళ్ళకి ఎన్ని అయినాయో మనకు కూడా ఎన్ని అవుతున్నాయి. దిగుబడి వాళ్ళకి 30 బస్తాలు అయితే ఇంచుమించు మనకు కూడా 30 బస్తాలు అవుతున్నాయి. కాకపోతే వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కెమికల్ వాడితే 10 నుంచి కనీసం 12,000 రూపాయల కెమికల్, అంటే సత్వాలు అయితే పురుగు మందులు అయితే వాడతారు. మనము అలాంటిది వాడం సార్. రెండోది ఏంటంటే మనము వీటిని నేను మళ్ళీ ప్రాసెసింగ్ చేసుకుంటున్నాను సార్. నేను సొంతగా మళ్ళీ వినియోగదారులకి లేదా షాపులకి నేను వీటిని మళ్ళీ పప్పులు కానీ లేదా ఆయిల్ కానీ ఈ విధంగా తీసి నేను సొంతగా అమ్ముకోవడం వల్ల నాకు ఫోన్లు చేసి ఇప్పుడు ఉండకాయలు మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ కింద ఆధారం వచ్చేసి పప్పులు అయితే 15,000 కింటా వచ్చేసి అమ్ముతున్నాము. కాయలు అయితే 36 కేజీల బస్తా వచ్చేసి 3,500 రూపాయలకి అమ్ముతున్నాం సార్. దానికి దీనికి కిలోకి వచ్చేసి మనకి ఒక 40 రూపాయలు దాకా డిఫరెన్స్ ఉంది సార్. ఎకరాకి వచ్చేసి క్వింటాల్ లెక్క మాకు 30 బస్తాల లెక్కన పడుతుంది సార్. 36 కేజీల బస్తాలు 10 క్వింటాల్ పైన వస్తాయి, 10 నుంచి 12 దాకా వస్తాయి. నేను 3 ఎకరాల 50 సెంట్లలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 2018 నుంచి ఈ వ్యవసాయం పాదర్తి రామారావు గారని ఆయన వ్యవసాయాన్ని నేను గమనించి ఆయన సూచనల మేరకు, సంప్రదింపుల మేరకు నేను ఈ 3.5 ఎకరాల వ్యవసాయాన్ని చేస్తున్నాను. వ్యవసాయం బాగా లాభసాటిగానే ఉంది కెమికల్ దానికంటే. దీంట్లో ఈ పండించిన ఉత్పత్తిని నేను సొంతగానే పప్పులు, ఆయిలు అందరికీ సప్లై చేస్తూ మంచి లాభాలని ఆర్జిస్తున్నాను. ఇదంతా కూడా మా రామారావు గారు ద్వారాను మరియు నరసింహ సారు, రెడ్డప్ప సారు ఆధ్వర్యంలో ఈ వ్యవసాయం నేను చేయటం జరుగుతుంది. సంవత్సరానికి 2 పంటలు వేరుశనగ పండిస్తాను.